నా పేరు మేఘన. సో ఎప్పుడైతే మేము ప్రెగ్నెన్సీ అని తెలిసిందో మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ద్వారా ఇక్కడ రిఫర్ చేశారు. సో ఇక్కడ నార్మల్ డెలివరీ చేశారు, అలా బాగుంది సర్వీసెస్ అన్నప్పుడు మేము ఇక్కడ వసుంధర మేడంని కన్సల్ట్ అయ్యాం. 4th మంత్ నుంచి వచ్చాము. సో అప్పుడు ప్రతి మంత్ అలా స్టార్టింగ్లో చెప్పేవాళ్ళు ఆ మంత్కి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఏం వ్యాక్సిన్స్ వేసుకోవాలి, ఇలాంటి వాటి మీద, అలాగే స్కాన్స్ ఏం కావాలి అనేవన్నీ చెప్పారు. మేము అలానే చేసాం. సో డెలివరీ టైంకి డెలివరీ డేట్ ఇచ్చారు, అలాగే వాటర్ బ్రోక్ అయ్యాయని మేము ఇక్కడ వచ్చాము. వచ్చినప్పటి నుంచి కూడా మా ఇన్పుట్స్ మేము ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు మాకు చెప్పారు. సో అప్పుడు ఏమేమి అవసరం అనేది, మేము నార్మల్ డెలివరీ కావాలి అనుకున్నాం. సో ఉన్న దాన్ని బట్టి నా అన్నీ ఉన్నాయి, ఓకే మనం ట్రై చేయొచ్చు అనేసి అన్నారు. సో ప్రతి ఒక్క దానికి కూడా దాంట్లో ఏమన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయా అని కూడా చెప్పేవాళ్ళు. ప్రతి ఒక్కటి నా ఇన్పుట్స్ కూడా కన్సిడర్ చేసేవాళ్ళు. అలా నార్మల్ డెలివరీ కనుక్కున్నాం. చాలా ట్రై చేశారు ఇక్కడ మేడం, అలాగే టీమ్ డాక్టర్స్ ఎప్పటికప్పుడు వచ్చి చెక్ చేస్తూ ఉండేవాళ్ళు ఎలా ఉన్నాయి నావి, అలాగే ఎలా ఉంది ప్రాసెస్ అంతా అని కూడా. సో ఒకసారి అంతా అన్నీ అయ్యాక కూడా ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తాయా, ఇది తీసుకుంటే ఏంటి అని నా డెసిషన్ని కూడా కన్సిడర్ చేశారు. అలాగే మేడం కాకుండా ప్రతి ఒక్క స్పెషలిస్ట్ కూడా, అంటే అప్పటికప్పుడు ఏమైనా ఎక్సర్సైజెస్ కావాలా, అలాగే ఏం డైట్ తీసుకోవాలి, అన్నీ ఎలా ఉంటున్నాయి అనే దాన్ని బట్టి చేంజ్ చేసేవాళ్ళు ప్లాన్స్ అన్నీ కూడా. సో ప్రతి ఒక్కటి నా కండిషన్ని బట్టి చేశారు. అలానే మేడం ఇలా డాక్టర్స్, టీమ్ డాక్టర్స్, అలాగే ఇదంతానే కాకుండా స్టాఫ్ కూడా ప్రతి ఒక్కటి ఏం కావాలన్నా కానీ అన్నీ ఉండి సర్వీసెస్ చాలా బాగా ఇచ్చారు. నార్మల్గా ఒక మిత్ ఉంటుంది, కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని సి సెక్షన్నే ఎక్కువ చేస్తాయి అలా అని. కానీ ఇక్కడికి వచ్చాక చాలా వరకు నార్మల్ డెలివరీకే ట్రై చేశారు. నేనే కాదు, నాతో పాటు చాలా పేషెంట్స్ని కూడా నేను చూశాను నార్మల్ డెలివరీ అవ్వడం. సో ఈ సర్వీసెస్ అన్నీ కూడా థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు చాలా నార్మల్ డెలివరీ అంటే నిన్ననే అయింది, బట్ ఈరోజే డిశ్చార్జ్ అవ్వగలుగుతున్నాను. అలాగే ప్రతి ఒక్కటి ఇదొక్కటే కాకుండా అయిపోయాక కూడా ఏం డౌట్స్ ఉన్నా కానీ పేషెంట్గా వింటున్నారు, అలాగే దానికి చెప్తున్నారు. ఇప్పటి వరకు నెక్స్ట్ ఏం చేయాలి, ఎప్పుడెప్పుడు ఏం వ్యాక్సిన్స్ వేయాలి బేబీకి కానీ నాకు కానీ అన్నీ చూస్తూ చాలా హ్యాపీగా నన్ను చూస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. యూ డిడ్ రియల్లీ వెల్ ఫర్ మీ. థ్యాంక్ యూ మ్యామ్.